తిరిగి బాలయ్య వెరీ గుడ్. ఇది ఆయన సంస్కారం అంటే ఇది. ఓకే ఎవరిని మొదలుకూడదని చెప్పేసి V5 V10 yes PT 3 hours है 10 to 12 10 to 1 அப்படி யார் பிளான் அவுட் டைம் ரீஜன் சார் நல்லா காரைக்கால் போய் இது பஸ் வரும் சார் ரேட் கான்ட்ராக்ட் ஓகே எம்ப்ளாயர் வந்து எது வரும் அந்த வேற those who are agree for this way they can be accommodated we work out that and I வந்து normally acceptable in NLC and other areas okay என்னன்னா workload because today my advertisement nobody apply so the specialists are applying just gone now we are putting contract also sir even they can go for நாங்க சார் அதெல்லாம் வந்து அவங்க அப்ரூவ் பண்ணி இது கேட்டாங்க பிரிச்சு கூட போட சொன்னாங்க அப்படின்னா சரி அந்த மெயின் ரோடு பூரா கடை இப்போ எல்லாம் ஹோட்டல் கட்ட ஆரம்பிச்சிட்டாங்க எல்லாம் ஃபோன் பண்ணியிருந்தாங்க நானும் பார்த்து சொல்லுங்க ஸ்கேன் காது
ஜஸ்ட் ஒன் ஸ்டார்ட் பண்ணி அப்படியே விட்டுட்டாரு. கான்ட்ராக்ட் லிஸ்ட் போட்டு கொடுத்துட்டு எக்ஸ்பர்ட் தந்திருக்கேன்.
ఎప్పుడు ఎలా పట్టుకెళ్తున్నారు? అమ్మా ఇది మీరు పట్టుకెళ్తున్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నదమ్మా ఇది? అమ్మా ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇది? ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్పండి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 22 సంవత్సరాలు 20 మీరు వచ్చేటప్పటికే ఉన్నది. అప్పటి నుంచి జబ్బులు వచ్చేస్తున్నాయి విలేజ్ సార్. చాలా ప్రాబ్లమ్ సార్. 25 years నుంచి లోకల్ పొలిటికల్ ఇష్యూస్ ఇస్తున్నారో మెయిన్ పట్టుదల ఉంచారు సార్. ఎవరో కదా ఆయనే పెట్టించాడు కావాలండి. పొగండి ఆయన దగ్గరికి ఎన్ని మొరగట్టుకున్నా ఎవరు వచ్చే సరే కన్నీ మొత్తం మార్పించిన ధర్నాలు అయి చేస్తున్నాడు. ధర్నాలు చేస్తారు, చాలా భయంకరమైన ఎలక్ట్ చేశారు సార్. అక్కడ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. కాంగ్రెస్ తరఫు నుంచి మేము ధర్నా చేస్తే మీరు అందరూ కలిసి వస్తారా? అప్పుడు అందరికి వీళ్ళకేంటి వాళ్ళకేంటి ఇక్కడ సీరియస్నెస్ అర్థం అవుతుంది. మేము రెడీ. అదే సక్సెస్ కావాలంటే దీని నిమిత్తం ఇప్పుడు గోపాల్ నగర్ లో పెట్టారు సార్. అక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్ సార్. ఇక్కడ వేరే ప్లేస్ ఆల్రెడీ ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్. పొలిటికల్ అందరూ కలిపి దీన్ని రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుని పనులు డంపింగ్ యార్డ్ పెట్టాలనే సమస్య దీన్ని పరిష్కారం చేస్తేనే అవుతుంది సార్. ఇప్పుడు మళ్ళీ గోపాల్ నగర్ షిఫ్ట్ చేసిన గోపాల్ నగర్ ప్రాబ్లం సార్. లోకల్ ఎమ్మెల్యే గోపాల్ నగర్ షిఫ్టింగ్ అంటాడు సార్. మళ్ళీ వ్యతిరేకం సార్. ఇద్దరు ఫ్లెక్స్ కార్డులు పెట్టుకుని ధర్నాలో దిగారు. ఒకే పక్క పక్కన కూర్చుని ఫ్లెక్స్ కార్డులు దిగారు. దీని పరిష్కారం ఇద్దరు చేయవలసిన బాధ్యతలు ఇద్దరు ఉన్నా సరే దాని ఇద్దరు ఫ్రెష్ వెళ్ళి ఒక్కొక్కరు తంటాలు చేస్తున్నారు. నేను ఏం చేయట్లేదు సార్. ప్రొలాంగ్ చేస్తున్నారు సార్. దీనివల్ల ఇక్కడ ఏంటంటే మేము దగ్గరగా 50 days కంటిన్యూ ధర్నా చేసినా సరే ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం రెయిన్ టైంలో విపరీతమైన ఈ రోడ్డు అప్పుడు ఎవరో కూడా మినిమం కనకాలపేట పీపుల్స్ అందరూ దగ్గరగా 6,000 పీపుల్స్ ఉంటారు సార్. అందరూ కూడా ఇందులో ఇలాగే అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సరౌండింగ్ అంతా ఉంది సార్. ఇప్పుడు ఈ సరౌండింగ్ దగ్గర 1 kilometer ఎక్స్టెండ్ చేసుకుంటే అలాగే హైవేకి వెళ్ళిపోతున్నారు సార్. నేషనల్ హైవేకి నాట్ ఓన్లీ create complications. Even when they now new system has come. When it comes to the dumping yard, within 24 hours, maybe it doesn't manufacture. Recycling they do. They can shift it to somewhere. రేపు సార్ అలాగే మీటింగ్ లో సార్ ఆర్ఏ సార్ దాంట్లో దీన్ని డిస్కస్ చేయండి సార్. చెప్పమ్మా ఏం చెప్పాలన్నా చెప్పు సార్. సార్ జై మల్లారెడ్డి జై జై కాంగ్రెస్.
రాజకీయంలో యానంలో పరంపేట అస్సలు డెవలప్మెంట్ 25 years నుంచి పరంపేట ఎక్కడ వేసింది అక్కడ ఉందంటే ఆ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు సార్. ఈ ప్రభుత్వానికి మేము మాత్రం ఫుల్గా ఇస్తామంటే మీరు మాకు మాత్రం విలేజ్ అంతా డెవలప్మెంట్ చేయండి. లాస్ట్ టైం ఎంపీఎల్స్ కూడా నల్ల ఓకే సార్. మీరు నాయుడు గారిని చెప్తే ఇదంతా కూడా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. సెంటర్లో ఉన్న జాగ్రత్త జాగ్రత్త మొహమేటుకు అవునా మొన్న వచ్చిన చూడలేదు అప్పుడు తర్వాత ఎక్కడ కూడా చదువు ఎక్కడ కొట్టాలి అందరూ ఇంకా ఉన్న కాయలు ఉన్నాయి. చెప్పండి మాకు పసుపు పాటల వల్ల మాకు ఏమీ రావట్లేదు. పాటలు మార్చాలి. మాకు అంగన్వాడీ స్కూల్ లేదు. అంగన్వాడీ పిల్లలకి స్కూల్ కావాలి. పిల్లలకి మాకు స్థలం లేదు సార్. మాకు అద్దెంట్లో ఉంటున్నాం. లేదు మాకు పసుపు పాటలకి ఏమి ఇస్తలేదు. వాళ్ళకి రెడ్ గొడ్డలకి 10 ఇస్తే మాకు 10 అది కూడా నెల కూడా రావట్లేదు. మాకు నెల రాక చాలా ఇబ్బంది పడుతుంది. అద్దెంట్లో మాకు స్థలాలు కావాలి. స్థలాలు కావాలి మాకు. సావిత్రి నగర్ లో గత 30 సంవత్సరాల నుంచి కూడా సావిత్రి గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు మా నాయకులు. మా సావిత్రి గ్రామ జనాభా 5,000 నుండి 6,000 వరకు ఉన్న జనాభా. 4 సంవత్సరాలు నిండిన పిల్లలు 450 మంది ఉన్నారు సార్. గర్భిణీ స్త్రీలు 60 మంది ఉన్నారు సార్. ఎంత మంది ఉన్న మా గ్రామానికి ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు మా నాయకులు. ఈ 30 సంవత్సరాల సర్వీస్ నాయకులు కూడా మా గ్రామానికి ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు సార్.
అదే విధంగా శ్మశానం చూసుకుంటే సార్ బ్రిడ్జ్ మాత్రం వేశారండి. ఆ బ్రిడ్జ్ దాటితే కింద మట్టి కొట్టేసేసి పెంకులతోటి ముళ్ళు కవటలతోటి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి సార్. ఇది వర్షాలు వస్తే చాలా భయంకరంగా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఇది మా 30 సంవత్సరాల నాయకులు కానీ 4 సంవత్సరాల నాయకులు కానీ ఏమి కూడా చేయలేకపోయారు సార్, ఏమి కూడా చేయలేకపోయారు సార్. ఇది ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రుద్రభూమిపై శ్మశానంలో ఒక బిల్డింగ్ కట్టి ఒక ప్రజలకి ఒక నేల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ఎన్ఆర్ కాంగ్రెస్ లో ఉండి ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇది మా గ్రామం కూడా చాలా గౌరవంగా కూడా చెప్పుకోవడం జరిగిస్తుంది, చాలా గౌరవంగా చెప్పుకున్నాం సార్. ఆ గ్రామానికి సార్ ఇల్లు పట్టాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, చాలా వందల మంది ఉన్నారు సార్. ఎవరికి కూడా ఇల్లు పట్టాలు లేదు సార్. ఇల్లు పట్టాలు లేక చాలా మంది చాలా ఆతోకుతులు అవుతున్నారు సార్. దీని గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గుర్తించి మాకు ఇల్లు పట్టాలని ఏర్పాటు చేయాలని కోరుకున్నాం సార్. ఇదే విధంగా సార్ మా పక్కనే ఉన్న రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థలో ఇండియాలోనే మోస్ట్ పేరుగాంచిన ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ సార్. ఈ సంస్థ నుండి మా గిరియంపేట గ్రామానికి గానీ సావిత్రి గ్రామానికి గానీ అటు యానం వరకు కనకాపేట వరకు కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా మా యానం అంతా కూడా మొక్కలతోటి పర్యావరణం కాపాడడం కోసం మొక్కలతోటి గ్రీన్ ల్యాండ్ లో మారాలి సార్. మా యానం నియోజకవర్గం అంతా కూడా అట్లాంటిది ఒక ఎండిపోయిన గడ్డలాగా మారిపోయింది సార్, ప్రభుత్వ నాయకులు పట్టించుకోక సార్. అదేవిధంగా మన సావిత్రి నుండి యానం కనకాపేట వరకు కూడా మంచి చదువుకుండి టెక్నికల్ స్టడీస్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ ఎంతో మంది యువకులు చదువుకుంటూ ఉన్నారు సార్. ఏ ఒక్కరికి కూడా ఈ ఒక్క ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలో ఏ ఒక్కరికి కూడా మాకు ప్రభుత్వ నాయకులు ఏ ఒక్క ఉద్యోగం కూడా మాకు లేదు సార్. ప్రతి ఒక్క తండ్రి ఈ ఊళ్ళో నా కొడుకు ఉద్యోగం లేదు లేదనేసి ప్రతి ఒక్కరు ఏడుతున్నారు సార్, ప్రతి ఒక్కరు ఏడుతున్నారు సార్. మేము సంవత్సరానికి 12 నెలలు అయితే మా మత్స్యకారం పూర్తిగా ఏడాది 6 నెలలు సార్, 6 నెలలు సార్. దాంట్లో 2 నెలలు బ్యాండ్ పడని 2 నెలలు వరదలు తుఫాన్లు అనే విధంగా ఒక 6 నెలలు పోతున్నాం సార్. మేము పూర్తిగా వేటాడేది 6 నెలల మట్టిగా వేటాడుతున్నాం సార్. ఈ 6 నెలలు వేటాడే వ్యవధిలోనే అంతంత మాత్రంగా ఉంటుంది సార్. అట్లాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఈ రకంగా బతుకుతున్నాం సార్. ఇదే పరిస్థితుల్లో మాకు ఆరోగ్య ప్రకారంగా ఎటువంటి సమస్య వచ్చినా కానీ మాకు తట్టుకుండే బరువు మాకు మొదలుపోతున్నాం సార్. ఎందుకంటే సార్ మాకు ఒక ఆరోగ్యశ్రీ పథకం లాంటిది, ఒక మన పులిచేరు నుండి ఒక హెల్త్ స్కీమ్ లాంటిది మన యానం ప్రజలకి ఈ యొక్క ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా మాకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేయలేదు సార్. ఈ మత్స్యకారులు ఈ 6 నెలల వ్యవధిలో మేము కష్టపడడంతో అనేక ఆరోగ్య సమస్యలు కానీ వస్తే మేము డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం సార్. వడ్డీలకు అప్పులు చేసి వాళ్ళ వడ్డీలు తీర్చాలా మా యొక్క ఆరోగ్య పరిస్థితుల నాయకులు కానీ గత 4 సంవత్సరాల నాయకులు కానీ మా యానం ప్రజలు ఎవరిని కూడా పట్టించుకుంటే పరిస్థితి లేదు సార్. కానీ నేను ఎంత చేశాను ఈ యానాన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా సావిత్రి వరకు కూడా ఉన్న ఫీడ్బ్యాక్లు కూడా మన దినేష్ గారు పీడబ్ల్యూ అధికారులతో మాట్లాడి తక్షణమే స్పీడ్గా ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి స్పీడ్ బ్రేకర్ కూడా చేసిన గంట మన దినేష్ గారికి దక్కిందని నేను కోరుకున్నాను. ఇది కూడా పోలీసు అంతా ఆల్దోపులే మాట్లాడారు. అందరూ ఎస్సీలు కానీ ఆర్ఏలు కానీ మొత్తం ఆఫీసర్లందరినీ ఆర్యో గారిని అందరినీ పిలిచి ఫ్రీ శాలరీ
ఎంప్లాయీస్ భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, హిందూ కోడిపిల్ల రచయిత అంబేద్కర్. బజరంగ్ గారి నాయకత్వం, బజరంగ్ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం. అంబేద్కర్, అంబేద్కర్. ఎలా వచ్చింది అందరూ ఇటు ఫోటో తీసుకోండి. అదే చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటన్నది. చెప్పండి. ఏం చేయించు మీరేంటి సాల్వ్ అయ్యండి. ఆయన మధ్యలో ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి దండం పెట్టి మీ సమస్య ఏంటన్నా చెప్పండి. పరిస్థితి ఏం బాగాలేదండి. అసలు బాగుంటలేదండి పరిస్థితి. ఎవరికి కూడా బాగుంటలేదండి. ఎవరికి బాగుంటలేదండి. పిల్లలతో చాలా అమ్మా మీ వస్తువులు బిందులు అయ్యి వాడిపోతున్నాయి కదా తీసుకురండి. మీ ప్రాబ్లం ఏంటన్నో చెప్పండి అంతేగాని మాకేం తెలుస్తుందమ్మా. మా మగలు కూడా అనారోగ్యంతో పడిపోయారండి. మాకెవరికి పరిస్థితి బాగోట్లేదు. ఏమన్నా అడుగుతుంటే కాలం ముందు వచ్చిందా మీరు ముందు వచ్చారని అడుగుతున్నారండి. அதான் ட்ரைனேஜ் இருக்கும்போது நீ வந்தாச்சு, அதுக்கப்புறம் ட்ரைனேஜ் கிளியர் பண்ண முடியாது. ட்ரைனேஜ் வந்ததுக்கு அப்புறம் தான் நீ வந்தாச்சு, அப்படியே நீ அந்த ஸ்மெல்ல பார்த்துக்கோ, நீ அப்படியே అయిపోతాయమ్మా. వాటర్ అనేది చెత్త చెత్త వాటర్ అది, దానివల్ల పోతారు కూడా. మరి ఎలాగున్నారో కానీ మరి నాకు తెలియదు, కానీ చాలా దారుణం. మీకు ఏది ఉంటే చెప్పండి, దాచుకోకుండా కడుపులో తప్పేమి లేదు. వెజల్స్ బ్లాక్ అయిపోతాయి. అవును అవును. Okay, sir. Too many times came, sir. Anyone not done? Follow. Too many times came, sir. Anyone not done? We are all. We will all take Central Police. Okay, sir. Okay, sir.
చూడండి సార్కి ఇచ్చేసి కాదండి, చూడండి మీరు చూడండి ఇవ్వండి టాబ్లెట్. 30 సంవత్సరాలు చూడండి, ఒకసారి చూడండి. ఇంకెలా బతకండి, ఈ కొంపలో పాడేసారు. ఇవ్వండి ఎక్కడ బిందెలమ్మా ఇవి? అవునండి, అతను బాగా చూడండి. అవి చూడండి, కాగితాల బిళ్ళల మందులు చూడండి ఒకసారి. ఉంటాం సార్. మీరు రమ్మంటే మేము ఇక్కడికి వెళ్తాం. మీ వల్ల మేము ఇక్కడ పోరాడుకుంటాం. మళ్ళీ వస్తారు సార్, మళ్ళీ వస్తారమ్మా. ఓకేమ్మా. తమ్ముడు కంగారు పడకు. మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం.
రామ్మూర్తి నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. రాహుల్ గాంధీ కంటే ప్రయత్నించారు ఫస్ట్. మరి అదేవిధంగా వక్తలు అనేక మాటలు మీతో పంచుకుంటారు. కావున మీరందరూ కూడా ఆశీర్వై మరి యానం ప్రగతిశీల మార్గంలో పరిగణించడానికి మీ అందరూ వంతుగా కాంగ్రెస్ పార్టీకి సహకారాన్ని అందించవలసిందిగా నాయకులు కోరుకుంటా ఉన్నారు. స్టేజ్ అదండి. ముడుపు నెత్తులు ఎగిసి పడుతుండగా రామ్మూర్తి గారికి మద్దతుగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఎందరో మహామహులు రాక ఈ సమావేశానికి ఎత్తిన ఉత్తమ పతాక, ఎందరో మహామహుల రాక యానం పట్టణానికే ఎత్తిన ఉత్తమ పతాక. మనలో నీరసము వచ్చిన నాడు, మనలో నీరసము వచ్చిన నాడు ఉత్సాహము ఉత్తేజము తెచ్చడకు విచ్చేసిన యోధాను యోధులందరికీ, అతిరథ మహారాజులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధాని దినేష్ గారిని అధ్యక్షులుగా వేదిక ముందు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. అంటే ఇంకా రావాల్సిన రైతులు కూడా ఉన్నారండి, వారి కోసం మనం వేచి చూద్దాం. ఈ లోపల సాంగ్ ప్లే చేయాలి. రాష్ట్ర భవిత మానవ చే గ్యారంటీ కార్డులు
అధ్యక్ష ఆయన అనిపించుకున్నారు, 2 సార్లు సీఎంగా చేశారు. ఆయన వయసు 73, 60 సంవత్సరాల నుండి చప్పట్లు కొట్టడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. దోమలు తిరుగుతూ ఉంటాయి. ఆ 2 చేతులు మధ్య పటక్ మనకి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సార్ ప్రత్యేకత ఏంటంటే 2 సార్లు సెంట్రల్ మినిస్టర్గా, 1 సారి సీఎంగా, 2 సార్లు ఎంపీగా, అంటే ఈయన కూడా సుమారు 50 సంవత్సరాలు ప్రజాసేవ ఆహ్వానిస్తాం. ఆయనకు కూడా మంచిది. పుదుచ్చేరి రాష్ట్ర సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులు ఎం కమ్మస్వామి గారిని వేదికపై రెవెన్యూ శాఖ మాజీ మంత్రివర్యులు శ్రీ వి పెద పెరుమాల వారిని వేదికపై రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆహ్వానిస్తున్నాం. తర్వాత నలుగురు చిన్నారాలు కూడా ఇంతమంది యోధాన యోధుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి యోధాన యోధుల అలాగే కష్టే పడే నిదర్శనం ఆయనే జ్ఞానంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు 4 సంవత్సరాలుగా పార్టీ వెనకాల వెన్నుంటే ఉండి పార్టీని నడిపించి ఈ రోజు పార్టీలో చేరుతున్న మన కాంగ్రెస్ నాయకులైనటువంటి కాటిరెడ్డి రామ్మూర్తి గారిని రంగం ఏదైనా రాణింపు ప్రధానం. అంటే అది వ్యాపారమైనా కావచ్చు, వ్యవహారమైనా కావచ్చు, రాజకీయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో విజయాన్ని సాధించడానికి ఇష్టం. అది దానికోసం ఎంతైనా పడతారో కష్టం. అటువంటి వ్యక్తి ఈ రోజున ఇన్ని వేల మంది సమక్షంలో, ఇంతమంది హేమాయమైన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. చెక్కల అరుణ్ కుమార్ గారు ఈ రోజున చెక్కల సార్ తనదైన శైలిలో మన చెక్కల అరుణ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీధర్ శ్రీమంతుల వారు కూడా ఈ రోజున ఇన్ని వేల మంది సమక్షంలో ఎంతమంది యోధాలు శ్రీ కోనా సూరిబాబు గారు పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తి. కోనా సూరిబాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే నందికోళ్ళ ప్రవీణ్ గారు శ్రీ వీరందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వీరందరూ కూడా ఈ రోజున ఇన్ని వేల మంది సమక్షంలో ఎంతమంది యోధాలు
இந்த ஏனம் காங்கிரஸ் பேர் இயக்கத்தின் சார்பாக இந்த செயல்வீரர் கூட்டத்திற்கு காங்கிரஸ் பேர் இயக்கத்தின் சார்பாக தலைவர் బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఎలయన్స్ లో ఏ అభివృద్ధి లేదు, ఎవరో కూడా రాలేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. சிந்திங்க, இந்த முன்னாள் எம்எல்ஏ உங்களை நல்லா ஏமாத்துறாங்க. தயவுசெய்து அவர் சார்பாகவும் காங்கிரஸ் பேரியக்கம் சார்பாகவும் நன்றி தெரிவித்துக்கு. శ్రీలింగం గారు ఎంపీకి అందరికీ ఓట్లేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు పొద్దున అభివృద్ధికి కూడా మేమందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. அதனால வருகின்ற சட்டமன்ற தேர்தலில் 2026 இந்த ஏனம் வந்து காங்கிரஸ் பயன்படுவதற்காக ஜிப்மர் மருத்துவமனை, இங்குடைய மக்களுக்கு குடிநீர் திட்டம், இங்க இருக்கக்கூடிய மக்கள் பயன்படுவதற்காக சாலை வசதிகள், இதே மாதிரி இங்க இருக்கக்கூடிய அத்தனை திட்டத்தையும் அல்லாத ஒரு ஆட்சி இந்த యానం పగదికి கொடுத்தது కాంగ్రెస్ గిరియంపేటలో ఉన్న టవర్ గానీ, అలాగే ఇంజనీర్ కాలేజ్ గానీ, இப்போது கூட குடிநீர் பிரச்சனை பற்றி மரியாதைக்குரிய தினேஷ் அவர்கள் பற்றாக்குறை இருக்கிறது. அது மட்டும் இல்ல, இங்க குப்பை குடங்குக்கு போனோம், குப்பை வழியில கொட்டப்பட்டு அந்த கொசு தொல்லை அதிகமா இருக்குது, ஈ அதிகமா இருக்குது. அதே மாதிரி துர்நாற்றம், வாசனை அதிகமா வருது. இதனால தொற்று நோய் வரக்கூடிய அபாயகரமான ஒரு சூழல் இருக்குது. இதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று இந்த நேரத்தில் சொன்னார். இதற்கெல்லாம் என்ன காரணம் சொன்னா, காங்கிரஸ் சட்டமன்ற உறுப்பினர் இந்த பகுதியில் இல்லாததான் இப்படிப்பட்ட அவல நிலைக்கு ஏனாம் பகுதி தள்ளப்பட்டிருக்கிறது. காங்கிரஸ் சட்டமன்ற உறுப்பினர் வந்தான்னு சொன்னாக்கா இப்படிப்பட்ட அவல நிலை இருக்காது. இருந்தாலும் கூட అలాగే ఇక్కడ మన కనకలపేటలో చూసినట్లయితే పెద్ద పెద్ద కుప్పల కింద వేసారు, స్మెల్ వచ్చేస్తుంది, ఊరంతా దోమలతో నిండిపోయింది. అలాగే దొమ్మటిపేటలో డ్రైనేజీ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. యానంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఇంత ఇబ్బందులు ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాకపోవడం వల్లే ఈ అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఈ విషయాన్ని అంతా కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడైతే ఇట్లా ఉండేది కాదు, ఖచ్చితంగా అభివృద్ధి ఉండేది. అందరి ప్రజల పట్ల, పబ్లిక్ పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించేది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. விவசாயம் செய்யறாங்க, மீன் பிடிக்கிறவங்க மீன் பிடிச்சினாரு, ஏழை ஏழையாக கொண்டிருக்கின்றார். ஆனால் ஏழை இருந்த ஒரு தலைவன் ஆண்டு காலம் இந்த மக்களை ஏமாற்றி தான் ஆட்சி அதிகாரத்துக்கு வந்து தானும் தன்னுடைய குடும்பமும் என்பதை மறந்துவிடக் கூடாது. ఈ రోజు అతనికి కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదు, అది దాంతో పాటు యానం ప్రజలను కూడా అతను మోసం చేశాడు. యానంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ పని చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇతను కేవలం జనాన్ని భయపెట్టి భయపాంతులు చేసి అతని యొక్క మూర్ఖత్వంతో యానాన్ని నడిపించాడే తప్ప ఇప్పటి వరకు ప్రేమతో మిమ్మల్ని చూసిందే లేదు. அங்கேயும் ஒழுங்கா இல்ல, அவர் காலி ஆகி அவர் தோத்து போன உடனே இப்ப இருக்கக்கூடிய நாயுடு கிட்ட போயிட்டு திருப்பி போய் அங்க ஒரு மாலையை போடுற. இது மாதிரி இருக்கக்கூடாது. இப்படிப்பட்ட மனிதர்கள் அரசியலே நீங்கள் விட்டு வைக்க கூடாது என்பதை உங்களுடைய பாதங்கள் பணிந்து கேட்டுக்கொள்கின்றேன். மனிதன் நன்றியோடு இருக்க வேண்டும், மனிதன் மக்களுக்கு உழைக்க வேண்டும், மனிதன் மக்கள் முன்னேற்றத்துக்காக பாடுபட வேண்டும் என்பதை இந்த நேரத்தில் பணிவோடு தெரிவித்துக் கொள்கின்றேன். ఈ రోజు మల్లాడి కృష్ణారావు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పడని చెప్పడం జరిగింది. అయితే ఆయన చాలా అన్ని రకాలుగా కూడా పదవినిచ్చారు, అలాగే టీడీపీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. అంత చేసిన మెచ్చుగా విశ్వాసం మర్చిపోయి ఈ రోజు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ అతను గొప్పడని చెప్తున్నాడు. ఇతనికి వాల్యూస్, ఎథిక్స్ ఏమీ లేని మనిషి ఇతను అని చెప్పేసి ఇతను ఖచ్చితంగా ఒక మూర్ఖచుడు తప్ప ఎథిక్స్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం మల్లాడి కృష్ణారావు మాత్రమే అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. இப்படிப்பட்ட ஒரு அரசியல் துரோகி இருக்கலாமா இல்லையா என்பதை மக்கள் நீங்கள் முடிவு செய்ய வேண்டும். அவர் வருவார், ஒரு முறை எனக்கு கொடுங்க, எனக்கு உடம்பு சரியில்லை, லாஸ்ட் உங்களுக்கு எல்லாம் நமஸ்காரம், உங்க பாதம் பண்ணிடுறேன், எனக்கு ஒரு சான்ஸ் கொடுங்க, இதுக்கப்புறம் அரசியல் இல்லைன்னு இப்படி சொல்லியே 20 years காலி, இப்படி சொல்லியே 20 years காலி. ఈ రోజు మినిస్టర్ పోస్ట్ చేస్తున్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు మేము అందరూ ఉంటే
ఎందుకు మీరు మల్లాడి కృష్ణారని చెప్పి నారాయణ స్వామి గారితో గొడవ పడుతుంటుంటే, నారాయణ స్వామి గారు ఎక్కడో దూరంలో ఉంటున్నటువంటి నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా బ్రదర్స్, అందుకని చెప్పి వాళ్ళందరూ బాగుపడాలంటే ఫండింగ్ వెళ్ళాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఆయన తిరిగి మా నారాయణ స్వామి గారిని మోసం చేయడం జరిగింది. అతనికి ఏమంటాడంటే, నాకు 20 సంవత్సరాలు లైఫ్ అయిపోయింది, లాస్ట్ లో నాకు ఇంకా ఈసారి నేను పోటీ చేస్తాను, ఇంక నేను పోటీ చేయను, నాకు ఈసారి మట్టిగా పెద్ద పదవి ఇవ్వండి అని చెప్పి కాలులో పడిపోతాడు. అలా నమ్మి మేము అతను మంచి పొజిషన్ లో పెడితే అతను మాకు గిఫ్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడే తప్ప అతను ఎటువంటిగా ఒక ఎథిక్స్ లేకుండా ఒక నిజాతిగా నిరూపించుకున్న మనిషి అయితే అతను కాదు అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. எப்படி துரோகம் செய்தார்னா பாத்தீங்கன்னா இன்னும் ரொம்ப சிரிப்பா இருக்கும், உங்களுக்கு வேதனையா இருக்கும். அவர் கூடயே பிளைட்ல போறாரு, ஒன்னா சாப்பிடுறாரு. டெல்லியில போய் சாப்பிட்டு ராஷ்டிரபதி பவன்ல ஜனாதிபதி பாக்குறாரு. ஜனாதிபதி பார்த்துட்டு டாடா காட்டி அனுப்பிச்சுங்க, தேங்க்யூ. ఈ రోజు మీరు చూసినట్లయితే ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆ నారాయణ స్వామి గారితో కలిసిన మల్లాడి కృష్ణారావు రాత్రి కలిసి భోజనం చేశాడు. ఆయనతో కలిసి వెళ్ళి రాష్ట్రపతిని కలిశాడు. ఆయనతో పాటు వెళ్ళి పెద్దలందరినీ కలిసి వచ్చి ఆయనతో పాటు వచ్చి జర్నీ చేసి కూడా ఉంటూ వచ్చి పాండిచేరి వచ్చి రాజీనామా చేశాడు. ఇలాంటి వ్యక్తి, ఎథిక్స్ లేని వ్యక్తిని ఎక్కడైనా చూస్తావా ఏంటి? కూడా ఉండి దెబ్బేసి మనిషా మల్లాడి కృష్ణారావు? అసలు కూడా ఉంటూ కూడా తిరుగుతూ కూడా పడుకుని కూడా తిని ఈ రోజు మోసం చేయడానికి ఎలా వచ్చిందయ్యా నీకు ఈ మనసు? అసలు నువ్వు ఒక మనిషివేనా అని చెప్పిన ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. బాయ్ రంగస్వామికి పూర్తిగా బాయ్ చెప్తారు త్వరలో అని చెప్తున్నారు. என்னுடைய அண்ணன்களை, என்னுடைய தம்பிகளை, என்னுடைய அண்ணன் தம்பிகளை, தங்கைகளை நிலைநாட்டு நாங்க பாத்துக்கிறோம். దయచేసి మీలో ఉన్న భయాన్ని వదిలేయండి. ఈ రోజు చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇంచుమించుగా 7,000 పైన ఓట్లు వచ్చినాయి మన కాంగ్రెస్ నుంచి. ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా మంది అభిమానులు ఉన్నారు. దయచేసి మీకు సభముఖంగా చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటికి రండి. ఎందుకంటే 2026లో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా 100% పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీనే వస్తుంది. మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తాం. మీరు భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకు రండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా సరే మేము பாராட்டுகளையும் வாழ்த்துக்களையும் நன்றியும் தெரிவித்துக் கொண்டு விடைபெறுகிறேன். நன்றி வருவேன். உங்களோடு நாங்கள் இருக்கிறோம், உங்களுக்காக நாங்கள் இருக்கிறோம், உங்கள் முன்னேற்றத்திற்காக எப்போதும் இருப்போம். கை சின்னம் உங்களோடு கை கொடுக்கும் என்று சொல்லி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். ఈ రోజు ఫిషర్మెన్స్ కానీ అన్ని వర్గాలకు కానీ లోన్స్ కానీ సబ్సిడీలు కానీ ఇలా అన్ని రకాలుగా ఏమన్నా ఇచ్చింది ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకి అన్ని వర్గాలకు కూడా అన్ని రకాలుగా సదుపాయం చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప 30-40 సంవత్సరాల బట్టి నుంచి ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే యానంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరిగినాయి. అలాగే వైద్యలింగం గారు 2 సార్లు సీఎంగా చేసినప్పుడు యానానికి ప్రత్యేకంగా ఏదన్నా పెద్ద ఇష్యూలు ఏమైనా ఉన్నాయంటే యాన మినీ స్టీల్ స్టేషన్ కానీ, నవోదయ స్కూల్ కానీ, అలాగే ఇంకా వేరే సావిత్రి నగర్ నుంచి దర్యాల తెప్పదాకా కూడా రోడ్డు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైద్యలింగం గారి హయాంలోనే జరిగినాయి. అదేవిధంగా నారాయణ స్వామి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు యానానికి రావాల్సిన నిధులు కానీ ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నారాయణ స్వామి గారి హయాంలోనే కూడా జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దగ్గరగా ఎంపీ ఎలక్షన్ నుంచి కూడా యానంలో జనం 7,000 మంది ఓట్లు వేయడం జరిగింది. ఎందుకనంటే యువతల నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే 7,000 ఓట్లు యానం ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి వేశారు, అభిమానంతో వేశారు. ఎందుకంటే 1 రూపాయి తీసుకోకుండా అభిమానంతో వేయడం వల్ల ఇవాళ ఎంపీ గారు 28 నియోజకవర్గాల్లో మెజార్టీతో 1,10,000 సిలుగుతో ఎంపీగా గెలుపొందారు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం మీద
బీజేపీ రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న ప్రభుత్వం మీద ఎర్తగలిగి ఈ ప్రభుత్వం మీద రంగస్వామి గారి మీద ఉన్న ఈ 8 సార్లు ఎమ్మెల్యేగా చేసి సీఎంగా 2 సార్లు సీఎంగా చేసి ఎంపీగా 2వ ఎంపీగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అతనుకున్న వ్యక్తిగత అభిమానంతో అతనుకున్న ఇదిని బట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ పాండిచేరిలో వస్తుంది. అదేవిధంగా యానానికి అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకనంటే వైద్యలింగం గారు కానీ నారాయణ స్వామి గారు కానీ ఎక్కువ అభిమానం యానం మీద ఇంట్రెస్ట్ పెట్టారు. ఎందుకనంటే యానాన్ని రాజకీయాలు పాడైపోయినాయి. యానం రాజకీయం ఎక్కడో ఉండటం వల్ల ఈ 30 సంవత్సరాల మట్టి నుంచి పాడు చేసేసి పాండిచేరి రాజకీయాలు కూడా పాడైపోయినాయి యానం నాయకుల వల్ల. దానివల్ల ఏంటంటే యానాన్ని పూర్తిగా దృష్టి పెట్టాలి. అందుకని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ ముందే ఈరోజు ఈ అవకాశం వైద్యలింగం గారు నారాయణ స్వామి గారి సమక్షంలో నేను జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని అభివృద్ధి చేయడానికి అలాగే కేంద్రంలో అధికారం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినంత వరకు కూడా నా కృషి రాజకీయంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ రోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైన రాజకీయాలు చూడబోతున్నారు. ఎందుకంటే యానం జనాలందరూ కూడా భయాందోళనతో గురవి ఇది చేస్తారు. ఎందుకంటే యానంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి డెవలప్మెంట్ జరిగింది. తర్వాత ఈ 10 సంవత్సరాల మధ్య నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కానీ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి కూడా ఇతను ఏమీ చేసింది ఏమీ లేదు యానంలో. ఇవాళ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యానం మీద ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పేసి నారాయణ స్వామి గారు వైద్యలింగం గారు మాకు అందరికీ కూడా యానం ప్రజల తరఫున ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యానంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, గాలి కుదిలేశారు. ఈ సమస్యలన్నీ కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి దేనికైనా సరే యానం మీద ఎక్కువ దృష్టి పెట్టి నెలకొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అందరూ కూడా యానం ఇచ్చేసి యానం అభివృద్ధి గురించి ఏ విధంగా చేయాలి, యానంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అని మీరు అందరూ దృష్టి పెడితేనే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మాకు రాజకీయాలు పాండిచేరి రాజకీయాలు ఏంటనేది ఇప్పుడు దాకా ఎవరు దృష్టి పెట్టలేదు. గత రాజకీయాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల మట్టి నుంచి కొన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి. విముక్తి కలిగించారని చెప్పేసి ఇందాక అనంతరామ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా జనాల అభిప్రాయం అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ను మోసం చేశారు, మోసం చేసినా సరే ఇంకా ఏదో జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నాకు వైద్యలింగం గారు కానీ నారాయణ స్వామి గారు చెప్పిన మాటలు వింటే కనుక యానానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ గత 15 రోజుల మట్టి నుంచి కూడా నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి నాకు కొంత టైము లేకపోవడం వల్ల కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు, ఎందుకంటే వారం రోజుల టైం ఉంది, వారం రోజులను కూడా ఈ కార్యక్రమం చెయ్యాలనుకున్నప్పుడు మా కుర్రలందరూ కూడా దినేష్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. వైద్యలింగం గారు సార్, నారాయణ స్వామి గారు సార్, యానంలో ఇంపార్టెంట్గా మా ప్రజలు ఇబ్బంది పడేది ఏంటంటే ఏ విధమైన కోరుకునేది ఏమీ లేదు సార్. ఆంధ్రాలో చాలా పథకాలు ఉన్నాయి, ఇక్కడ పథకాలు ఏమీ లేవు సార్. ఏమీ ఆశించలేదు యానం ప్రజలు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆరోగ్యరీత్యా సమస్య ఎక్కువ ఉంది సార్. ఆరోగ్యరీత్యా సమస్య ఎక్కువ ఏంటంటే మాకు యానం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ సరైన డాక్టర్లు లేరు సార్. సరైన డాక్టర్లు లేకపోవడంతో యానంలో ప్రజలందరూ కాకినాడ వెళ్ళాలి సార్. కాకినాడ వెళ్ళాలంటే ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వేల లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. మీకు పాండిచేరిలో అయితే ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతున్న వల్ల మీకు ఆ ఇబ్బంది లేదు సార్. మాకు ఇక్కడ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందని చెప్తున్నారు కానీ గత 2 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్కి బిల్లులు కట్టకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. యానంలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నారంటే అది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. వీళ్ళందరూ గాలి కుదిలేసి ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అనేది బిల్లులు అనేది హాస్పిటల్ మెడికవర్కి కానీ అపోలోకి కానీ ఈ డబ్బులు కడితే చాలా మంది ఎవరి సాయం అవసరం లేదు సార్.
ఈ డబ్బులు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ఉంటే చాలు, హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అన్ని విధాల ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. దాని విషయంలో మీరు దృష్టి పెట్టి గవర్నర్ గారికి చెప్పి ఈ బిల్లులన్నీ క్లియర్ చేయించి ఆయుష్మాన్ భారత్ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఇది కోరుతున్నాను సార్ యానం ప్రజల తరపుని. అదేవిధంగా సార్ యానం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది సార్. ఎందుకంటే యానంలో ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయినాయి సార్. ఇదివరకు రీజన్స్ ఇలా ఫ్రెషేజ్ల గురించి ఇలా ఈగోల గురించి ఇలా కంపెనీలు మూతపడిపోయినాయి సార్. యానంలో నిరుద్యోగ సమస్య తీరాలంటే కంపెనీల్ని యానం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మీరు అధికారంలోకి వస్తారని మేము అందరం భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాన్ని ఒక సంపద సృష్టించేలాగా మీరు ప్రయత్నం చేస్తేనే యానం బాగుపడుతుంది సార్. ఎందుకంటే మేము 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా సమస్యలన్నీ కూడా ఇప్పుడు దాకా కూడా యానం ప్రజలు లోకల్ లీడర్స్ చెప్పారు సార్. మీరందరూ కూడా పాండిచేరి నుంచి వచ్చి ఎప్పుడైనా సార్ పూర్తి దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ మాకు టూరిజం డెవలప్మెంట్ కూడా మీరు రేపు పొద్దున్న రాబోయే రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం మాకు అనుకూలమైన ప్లేస్ ఉంది సార్. ఇక్కడ ఆ టూరిజం ప్లేస్ ని చాలా వనరులు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ చాలా అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. యానం ఎవరన్నా వస్తుందన్నారంటే చాలా మంది బయట వాళ్ళకి యానం చాలా బాగుంటుందని వస్తున్నారు సార్. ఒక్కసారి చూసి వెళ్ళిపోయిన తర్వాత మరి యానం ఏమి లేదని వెళ్ళిపోతున్నారు సార్. మరి ఇక్కడ యానంలో గోదావరి ఉంది. గోదావరిలో ప్రైవేటీకరణ చేసి టూరిజం డెవలప్మెంట్ బోర్డు శేఖర్ కానీ యానంలో లోకల్ ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. యానంలో ఉపాధి రావాలనుకుంటే మున్సిపాలిటీ ఆదాయం వచ్చేలాగా యానం మున్సిపాలిటీకి ఆదాయం వస్తే మా యానం ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది సార్. ఇలా అదేవిధంగా సార్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇళ్ల పట్టాల స్కీమ్లు ఇచ్చారు సార్. 20 సంవత్సరాలు అవుతుంది. యానంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు సార్. ఆ నిరుపేదలకి యానంలో ఇళ్ల పట్టాలు గవర్నమెంట్ స్థలాలు లేవు కాబట్టి ఎక్కడైనా యానంలో రేపొద్దున రాబోయే అధికారంలోకి వచ్చినప్పుడు మీరు మెయిన్ బస్ స్టాండ్ లో మాత్రం యానానికి గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడన్నా ఏదైనా ఇంద్రమ్మ స్కీమ్ పెట్టి యానంలో లేనంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రతినిధులందరూ కూడా యానం వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా అలాగే యానం పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా మిత్రులకి అలాగే ప్రత్యేకంగా ఈ స్థల వేదికని ఇచ్చిన మా గౌరవపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యానం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే రాబోయే కొత్త రాజకీయాలు చూడబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వైద్యనాథన్ గారికి, కార్తికేయన్ గారికి, అలాగే చేగల రామకృష్ణ గారికి, మల్లపూడి రాజు గారికి, అలాగే ఇక్కడ ఉన్న హాజరులైనటువంటి పెద్దలకి ఇప్పటి వరకు చిన్న విషయం చెప్పాలి. ఈరోజు ఫిబ్రవరి 14 2019 రోజు కాశ్మీర్ నుంచి వెళ్తున్న పులమ్మ ఓ ఏరియాలో దుండగులు 40 మందిని సిఎల్పి లీడర్ని ఇదే రోజుని చంపిన రోజు వాళ్ళందరికీ కూడా అర్థం స్వయంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక కాంగ్రెస్ లో నాకు ప్లేస్ వచ్చి మీ అందరి మధ్యన తిరుగుతున్నానంటే నా వెనకాల ఎవరి నుండి నడిపిస్తున్నారంటే కాటన్ సెట్ రామూర్తి గారని నేను చెప్పొచ్చు. అలాగే పాండిచేరిలో వైద్యుల గారు, నారాయణ స్వామి గారు, వైద్యనాథ గారు, అలాగే కాంగ్రెస్ టీ మరంతరాములు గారు కూడా కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ రోజుని ఒక కృష్ణారావుని, ఒక అశోక్ని ఎదిరించి ఒక తమ్ముగా మాట్లాడే ధైర్యం నా వెనకాల ఉందంటే అది కేవలం కాటన్ సెట్ రామూర్తి గారు అని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, జనాలు ఒక మీటింగ్ రావాలంటే భయం, ఒక ఫంక్షన్ రావాలంటే భయం, ధైర్యంగా నా పక్కన నుంచి నాతో పక్కన తిరగాలంటే భయం, నాతో ఫోటో తీసుకోవాలంటే భయం. ఎందుకంటే నేను మళ్ళీ కృష్ణారావు తిట్టడం కాదు, నిజం చెప్తా. అశోక్ పని చేయట్లేదని, అశోక్ పని చేయట్లేదని చెప్తా. నేను నిజం మాట్లాడుతున్నాను కనుక ఈరోజు జనాలందరూ కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అవునా కదా సార్? ఆలోచించండి. ఇప్పటికీ కూడా జనాలు ఎందుకు భయపడుతున్నారు అనేది మనస్సాక్షిగా ప్రామిస్ చేసుకుని చెప్పండి. ఎందుకు కృష్ణారావు ఎందుకు మిమ్మల్ని ఏం చేస్తాడు? పీటీకి వెళ్తే రేషన్ కార్డు తీసేస్తాం, మీ ఓయిన్ చేసి ఫండ్స్ తీసేస్తాం, లేకపోతే నేను డైరీలో మీ పేరు రాసుకుంటాను. ఏం చేస్తారు మీరు రాసుకుని? మీ పెన్నులో ఇంకవుతుంది, మీ పేపర్కి బొక్క పడతారు తప్ప పీటీకి వెళ్తే ఏమీ లేదు. ఏమీ లేదు నేను చెప్తున్నా. నేనున్నాను, నా వెనక రామూర్తి ఉన్నాను, నా వెనకాల కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు. నాయకులు ఉన్నంత వరకు జంతువులు
తెలియజేస్తాను. ఈ రోజు చూడండి, మీకు ఎవరైనా ఎక్కడైనా సడన్గా ఒక యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం? హాస్పిటల్ కాదు, మన దగ్గర డబ్బులు వెళ్తున్నాయని చూసుకుని ఎవరు ఒప్పిస్తారో అని చూసే పరిస్థితి ఏమైనా ఉంది. అవునా కాదా? ఎందుకంటే మనకి ఆరోగ్య స్కీమ్ లేదు, మనం ఏమి చేయలేని పరిస్థితి. ఒక మలయాళ కృష్ణారావు గారు ప్రజా ఉత్సవాలకి గవర్నమెంట్ ఫండ్ 36 లక్షలు 40 లక్షలు ఇస్తుంటే నువ్వు ముంబై నుంచి ఢిల్లీ నుంచి జడ్డీ లేచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు కదా. ఏదైతే కాకినాడలో పెండింగ్ ఉందో హాస్పిటల్కి 50 లక్షలు చెప్పి 3 హాస్పిటల్కి ఇస్తే ఒక్క ప్రజా ఉత్సవాలు చేసిన డబ్బుతో యావన ప్రజలందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అవునా కాదా? అతను చేసేది ప్రెస్టేజ్గా నేను ఈ సంవత్సరం ప్రజా ఉత్సవం దొంగకుంటా అంటున్నాడు. అదే డబ్బులు 1,50 లక్షలతో ఇక హాస్పిటల్కి ఇవ్వచ్చు కదా. హాస్పిటల్కి అభివృద్ధి జరుగుతుంది కదా, జనానికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. ఇటువంటి అడిగి నువ్వు చెయ్యు, నీ పేరు కనబడాలా, బయట నీ బొమ్మ కనబడాలా, నీ ఎంత కనబడాలి. కాబట్టి నువ్వు ప్రజా ఉత్సవాలకి డ్యాన్సులకి చెక్కులు కనిపించడానికి నువ్వు ఖర్చు పడతావా? ఇదాన్ని చేసి ఈ 30 సంవత్సరాల రాజకీయం. నెక్స్ట్ యానవలో ఉపాధి ఎక్కడ ఉన్నాయి? యానవలో ఉన్న అన్ని పోయింది. రిజర్వ్ పార్టీ ఇక్కడ వద్దు, నువ్వు డైరెక్ట్ తీసుకెళ్ళిపోవని చెప్పి మళ్ళీ అడ్జస్ట్ పెడతావు. నువ్వు పక్కనే ఉన్న ఓఎన్జీసీ కొన్ని లక్షల కోట్లతో సంపాదిస్తుంది కదా. ఇక్కడ ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ చేసి ఒక జాబ్ తీసిందా అని అడుగుతాను నేను. దాంట్లో ఎవరో ఒక రికమెండేషన్ ఉంటే ఒక జాబ్ జాయిన్ అయితే వాళ్ళ తమ్ముడు జాయిన్ అవుతాడు, వాళ్ళు అన్ని జాయిన్ అవుతాడు, వాళ్ళ మామ వాళ్ళ తాత ముత్తాత అందరూ అందరూ అలా జాయిన్ అయ్యేవాళ్ళు తప్ప ఓఎన్జీసీ రెసిడెన్సీ సంస్థలో ఒక నోటిఫికేషన్ చేసి జాబ్ తీయలేరా మీరు? ఒక నోటిఫికేషన్ చేసి జాబ్ తీసి పక్కనున్న యానంలో ఉన్నటువంటి అందరూ కోల్పోతున్నారు కదా ఇక్కడ ఉపాధి లేక. వాళ్ళకి జాబ్ ఇవ్వలేరా మీకు? మల్లాడి కృష్ణారావు గారు అభివృద్ధి కోసం ఎవరిలో లేదంటే భరతమాత బొమ్మలు అడిగారు తప్ప ఉపాధి అడగలేదని చెప్పి ఎవరికి ధైర్యం లేదో మీకు మాట్లాడడానికి. అతను చెప్పితే కూర్చోవాలి, లేదంటే అది ఏం చేయమంటే చేయాలి. సొంత అన్నదమ్ముడు పెళ్లి కూడా వెళ్ళొద్దంటే మానేసే పరిస్థితి యానంలో కనబడుతుంది. ఈ రోజు శానిటైజర్స్ వస్తున్నాం, ఏం జరుగుతుంది? అసలు ఏం అభివృద్ధి లేదు. ఎక్కడైనా చెత్త తీస్తే ఒకప్పుడు దాన్ని మెచ్చుకోవచ్చు. ఒకప్పుడు నిజంగా కనుక యానం క్లీన్ చేసినప్పుడు ఉన్నట్టు మాట్లాడు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఎక్కడ చెత్త తీస్తే అక్కడ నుంచి కాల్ చేయడమో లేదంటే దాన్ని ఏదో ఒకలాగా ఎక్కడ నదిలో తోసేయడమే జరిగేది. కానీ ఇప్పుడు టన్నుకి 4,000 రూపాయలు ఇస్తుంటే ఇది ఎక్కడ దొరికింది? ఆంధ్రాది పక్కన అంతా తీసుకెళ్ళి నువ్వు టన్ను వేసేసుకుని నువ్వు అక్కడికి అమౌంట్ తీసేసుకున్నావు తప్ప ఆ కనకాల పట్ల ఎంత కనపడి గొప్ప 10 రెట్లు పెరిగిపోయినప్పుడు 100 రెట్లు పెరిగిపోయి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రజలు ఇప్పుడున్న శాసనసభ ఉంది, ఒక ఎమ్మెల్యేగా చేసింది ఆ కనకాల పట్ల కాదు. 100% కనకాలపేట సపోర్ట్ చేశారు, కాపులందరూ సపోర్ట్ చేసి యానం ప్రజలందరూ సపోర్ట్ చేస్తే ఒక శాసనసభ ఎమ్మెల్యే అయ్యారు కదా. ఈ రోజు ఒక చెత్త అయితే ఎంతైతే ఇచ్చిందో 1000 మీటర్లు ఇచ్చిందా, ఎకరం ఇచ్చిందా, 2 ఎకరాలు ఇచ్చిందా, అది దాటి బయటకు వచ్చేస్తున్నప్పుడు నువ్వు ఒక శాసనసభ్యుడువా ఏంటి? వెళ్ళి అడిగే పరిస్థితి నీకు తెలీదా? ఒక డాక్టర్ ఆఫ్ చేయడం నీకు తెలీదా? ఏం చేస్తున్నావు నువ్వు? అలాగని ఆ చెత్తను తీసుకెళ్లి ఒక చోట అక్కడ వేరే చోట పబ్లిక్ బొమ్మలు పెట్టినా మేము అడగట్లే. 100% ఎవరికి ఇబ్బంది లేని పొజిషన్ లో పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి, ఇక్కడ శాసనసభ్యులు తీసుకోవాలి. ఇది కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే చూసినట్టు విద్య చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మీరు చూస్తున్నారు అందరూ కూడా చదువుకునే వాళ్ళు యానంలో. ఎంజీజీ ప్రాసెస్ ఓవరాల్ యానంలో మినిమం 7,000 నుంచి 8,000 మంది స్టూడెంట్స్ ఉండేవారు స్కూల్స్ లో. ఈ రోజు చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు? కేవలం 1,500 నుంచి 800 మంది ఉన్నారు. ఎందుకు విద్యా సంస్థ వెనకబడిపోయింది? ఎందుకు ఇలా అయిపోయింది? ఎవరన్నా అడుగుతున్నారా? లేదు. ఎందుకంటే అభివృద్ధి పోయింది, అన్ని పడిపోయింది, ఏమీ లేదు. దానివల్ల ఎవరు పోతున్నారు? ఇప్పుడు జనాలే కదా ఇబ్బందులు పడుతుంది. అలాగే చూసినట్లయితే యానంలో సమస్యలతో నిండిపోయేందుకు ఖచ్చితంగా వరదల్లో ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ప్రతిసారి కూడా దానికి కూడా శాశ్వత పరిష్కారం ఉంది. అలాగే కురసాంపేటలో ఏంటంటే కురసాంపేటలో డంపింగ్ ఏదైతే ఇసుక ర్యాంప్ ఉందో ఇసుక ర్యాంప్ కోటిపల్లి వరకు కూడా తీయొద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ అధికారుల గురించి కోటిపల్లి వరకు ఇసుక తీస్తున్నప్పుడు గవర్నమెంట్ అది పర్మిషన్ చెప్తుంది కదా. మన గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వదు? ఎందుకు మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఉన్న కురసాంపేటలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే పక్కన ఉన్న కురసాంపేట
బట్టి పక్క నుంచి వెళ్ళినట్లయితే వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ అన్ని కూడా పూర్తిగా నేను ఎక్కడ ఇండియా అంతా కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంట పండించుకుంటుంటే కేవలం పెరంపేటలో మాత్రమే సంవత్సరానికి ఒకసారి పంట పండిస్తుంది. ఎందుకంటే కేవలం వరద వచ్చినప్పుడు ఆ నీరు తీసుకుని ఆ నీరుతో మాత్రం ఒక పంటే పండిస్తున్నారు. వేరే ఏమి వాళ్ళకి ఒక పంటనే జరుగుతుంది. వాటర్ సమస్య అనేది పూర్తిగా ఉంది. అలాగే మనం ఏదైతే దొమ్మడిపేట చూసామనుకో, దొమ్మడిపేటలో ఏదైతే అట్లపేట నుంచి వచ్చే కెమికల్ వాటర్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దొమ్మడిపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది డయాలిసిస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎంతమంది క్యాన్సర్లు వచ్చినాయి, ఎంతమందికి లివర్ కంప్లైంట్లు వచ్చినాయి. ఇదంతా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఏ ప్రభుత్వం ఏం కడుతుంది? చేతులు కట్టుకుందా? ఏం చేస్తుంది ప్రభుత్వం? అలాగే చూసేది గిరిజంపేట ఉంది. మందార కాలం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదే పంటకాలం వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ చేయడం, శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు దాన్ని ఏది చేయకుండా, దాంట్లో అడ్మిషన్స్ తీసుకోకుండా, ఏమి చేయకుండా కాల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు అది ఎవరు తప్పు? 100% ఇప్పుడు పరిపాలిస్తున్న ఎమ్మెల్యేదే తప్పు అని చెప్తాను. ఎందుకంటే అతను పట్టించుకోవాలి, అతను పట్టించుకుని చూడాలి. అక్కడ పక్కన టవర్ ఉంది, రీపిల్ టవర్. మొత్తం భారతదేశం అంతా కూడా చెప్తారు రీపిల్ టవర్ యానంలో ఉంది, చాలా అద్భుతమైన రీపిల్ టవర్ ఉంది, వెళ్ళి చూసేద్దాం కదా అని చెప్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే లిఫ్ట్ కూడా పనిచేయదు రీపిల్ టవర్ లో. ఎవరు పట్టించుకుంటారు అవన్నీ కూడా? మళ్ళీ దానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు బోర్డులు పెట్టి ఫోటో తీసుకుంటూ పెడతారు. పక్కనంతా కూడా ఏముంది? తుప్పలు ఉన్నాయి. అలాగే సావిత్రి నగర్లో చూసుకుంటే ఇంచుమించుగా మీరు 7,000 జనాభా ఉంది. ఎడ్యుకేషన్ కావాలయ్యా, అక్కడ మీరు దయచేసి అక్కడ అంగన్వాడీ కేంద్రం పెట్టండి అని చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అదే విధంగా సావిత్రి నగర్ లో ఇల్లు పట్టాలు చూసినట్లయితే ఒక సుబ్బారావు పేరులో ఎవరో కట్టుకుంటాడు, ఎవరో పేరులో అప్పారావు కట్టుకుంటాడు, అప్పారావు పేరులో ఇంకోళ్ళు ఎవరో కట్టుకుంటారు. ఓవరాల్ గా సావిత్రి నగర్ లో ఇల్లు పట్టాల సమస్య అనేది ఈ రోజు మీ తరంగాన్ని వదిలేస్తే రేపొద్దున మీరు పిల్లలు మాత్రం కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని ఇప్పుడు సొల్యూషన్ గా చేయకపోతే 75% అక్కడ అన్ని చేయకపోతే, ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపొద్దున్న రాబోయే తరం వాళ్ళు స్థలాల కోసం, ఇల్లు కోసం కట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూడగలుగుతాం. అలాగే చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఎప్పుడో ఉన్న లంక భూములు, వాళ్ళకి లంక భూములు ఎప్పటి నుంచో వాళ్ళకి లంక భూములు వాళ్ళ ఇల్లు పూర్వాస్తులు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలప్రమేణ ఇదేదో కోర్టుకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఇదిగేస్తూ అదిగేస్తూ తిప్పుతారు తప్ప అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా తిప్పించుకుని తిరుగుతారు ప్రభుత్వ నాయకులు. అలాగే ఉన్న ఆయన చోటు చేశారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు కష్టమైన ఆలోచించింది, 3 సార్లు మినిస్టర్ ఇచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలు పరిపాలించినందుకు సిల్వర్ జూబ్లీ అని చెప్పేసి 25 సంవత్సరాలు ఫంక్షన్ చేసింది. ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు సార్. అటువంటి వ్యక్తి మళ్ళీ మన పార్టీలోకి వస్తారు అనే అపోహ మాత్రం అపోహ యానం ప్రజలందరికీ ఉంది. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి వడ్లేని గారే కాంగ్రెస్ పార్టీ నేను కానీ సపోర్ట్ చేస్తే ఆయన కూడా వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళకి కాకుండా రేపొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి వెళ్ళాలి అంటే మంచి పొజిషన్ తీసుకెళ్లాలని చెప్తున్నాను. ఇంకో విషయం చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి అశోక్ గారు ఈ రోజు ఎమ్మెల్యే ల్యాండ్స్ అంటే ఏం చేయాలి? పేదవాళ్ళ ఇల్లు దగ్గర ఇల్లులో ఏదైతే సిమెంట్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆయన ఒక సైట్ అయితే కట్టుకుంటే ఆయన పక్కన అనేది ఒక సైట్ అనేది కొనుక్కుంటే ఆయన చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకున్నాడు తప్ప చాలా చోట్ల సిమెంట్ రోడ్ల పరిస్థితులు ఉన్నాయని ఆయన కనబడలే. స్వార్థంగా ఆలోచించే కూడా ఒక నాయకుడు ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఆయన చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకునే వాళ్ళు ఒక నాయకుల ఒకసారి మీరు ఆలోచించండి. దయచేసి యానం ప్రజలారా భయాన్ని వదిలేసి మీరందరూ కూడా ధైర్యంగా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్కి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. தலைவர் மரியாதைக்குரிய தினேஷ் அர்தானி அவர்களே, மரியாதைக்குரிய நம்முடைய பாராளுமன்ற உறுப்பினர், காங்கிரஸ் கட்சியுடைய தலைவர் வைத்திலிங்கம் அவர்களே, சட்டமன்ற கட்சியுடைய தலைவர், எனக்கு முன்னாலே உரையாற்றிவிட்டு அமர்ந்திருக்கின்ற மரியாதைக்குரிய మేము కానీ వైద్యులింగ గారు కానీ షణ్ము గారు కానీ 30 సంవత్సరాల నుంచి యానం ప్రజలు చూస్తున్నాం. మేము அது காங்கிரஸ் ஆட்சி காலத்தில் தான் உள்ள அந்த சாலை மிக அழகாக அமைந்திருப்பது
ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను పాండిచేరి కన్నా యానంలోనే ఎక్కువ చేయడం జరిగింది అని మీ సభమంగా తెలియజేస్తున్నారు. நான் முதலமைச்சராக இருந்த சமயத்தில் இந்தியாவில் சில மாநிலங்களுக்கு தரம் வாய்ந்த என்ஜினியரிங் கல்லூரிகள் கொடுக்கின்ற வரிசையில் ஏலத்தையும் சேர்த்து அந்த கட்டிடத்தை கட்டினோம். నేను సీఎం గా ఉంటున్నప్పుడు నా పదవిలో ఉంటున్నప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఇండియాలో 15 కాలేజీలు వస్తే மரியாதைக்குரிய முதலமைச்சர் ரங்கசாமி அவர் தலைமையில் என்ஆர் காங்கிரஸ் பாஜக ஆட்சி நடைபெறுகிறது. ஏனம் பகுதிக்கு ஏதாவது ஒரு திட்டத்தை திரு ரங்கசாமி அவர்கள் கொண்டு வந்தார் என்று அவரால் கூற முடியுமா? ఇప్పుడు పార్టీ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. బీజేపీ పార్టీ అన్నారు కాబట్టి ఎలయన్స్ లో రంగస్వామి గారు మీకు ఏదైనా ఉపకారం చేసింది కానీ మీకు ఎటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటిది కానీ మంచి మీకు జ్ఞానం అభివృద్ధి కోసం ఏమన్నా తీసుకొచ్చారా? మిగతా వాళ్ళకు మన వాళ్ళకు మీకు ఎదినే లేదు, మన ఎదినే చేయలేదు, మన దగ్గర ఇంత లేదు. ఆ మరి ఉండగా మీరు కాంగ్రెస్ కు ఓటు చేసినారు. ఎందుకు రాహుల్ గాంధీ రావలే, మోడీ రాకూడదు. మోడీ వస్తే మనకు ప్రాబ్లం వచ్చింది. ఇదే ఉండాలేదా? మీకు అంతా తెలుసు, నేను చెప్పేది లేదు. మీకు తెలియదు, ఎదినే లేదు. ఆ మారి ఉండే చూడదా ఇప్పుడు మనం చూస్తుందాం. పాత చీఫ్ మినిస్టర్ వచ్చి ఉన్నారు, ఇప్పుడు పార్టీ అసెంబ్లీ లీడర్ వచ్చి ఉన్నారు, మనకే అనంతరాములు వచ్చి ఉన్నారు, పెద్ద ఆయన పెద్ద పెరుమాడు వచ్చి ఉన్నారు, కార్తికేయులు వచ్చి ఉన్నారు. అంతా ఎందుకు వచ్చి ఉన్నారు? మిమ్మల్ని చూసి సంతోషం వచ్చేదానికి వచ్చి ఉన్నారు. ఎదినే లేకుంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసినారే, మీరు నన్ను చూడవలే, మేమంతా వచ్చి చూడవలే అటని చెప్తారు. కార్తికేయన్ ఏం చెప్తారంటే ఈ మారి 4 మీటింగ్ పెడితేనే మళ్ళా ఇది గాలి, ఇదే చెప్తారు. ఇది నిజంగా ఏమంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి ఉన్నారు, మళ్ళా ఏం చెప్తారంటే ఈ గ్రౌండ్ని చూడండి అంత ఫుల్గా ఉంది, అంత జనాలు వచ్చి ఉన్నారు అటే చెప్తారు. ఆయన మాట్లాడగా అందరూ ఎవరంటే ఓల్డేజ్ పెన్షన్ తీసేవాళ్ళు, 1000 రూపీస్ పెన్షన్ తీసేవాళ్ళు, మీతో ఏది పెన్షన్ ఉండిందో అది తీసేవాడు. మీరే ఉండరు, పేదలు ఎవరు ఉండరు, ఎవరు రారు. అదే వాళ్ళకు వచ్చేది. మీకు నేను ఏదైనా ఇస్తానా? వైట్నే ఇవ్వలేదు, నీళ్ళే ఇస్తారమ్మా. తాగేదానికి నీళ్ళదా మనం ఇస్తాము, ఎదినే లేదు. ఆయన నేను ఇది ఇచ్చే అది ఇచ్చే, మీరు రాగంటే మీ పేరుని ఎత్తేస్తాను, మీ పేరు లిస్టులో ఉండదు, అదింతా ఎత్తేస్తాను అటే చెప్పేసి థ్రెటన్ చేస్తారు కాదా? ఇదే నిజం, ఇదే శాశ్వతం ఆయన చేసేది. ఇప్పుడు ఆ శాశ్వతం ఉండవలనా ఉండకూడదా? అదే పని. మీరు ఉండకూడదని చెప్పేస్తా పాత ఎలక్షన్లో చేసినారు, ఉండాలేదా? ఉండాలేదా? మల్లాడి రాకూడదు, మల్లాడి మనిషి రాకూడదు అంటే చెప్పేసి రంగస్వామిని వద్దు, మల్లాడి వద్దని చెప్పినారు. ఆయనకి సెన్స్ ఉండిందా? లేదు. నేనే అంతా, నేనే యాన, నేను లేకుంటే ఎదినే ఉండదు, ఎదినే ఛాయ ముడిదు అని చెప్పేసి రంగస్వామి జిల్లాలపై కూర్చండి. ఇక్కడ ఏది నడిచేదో దాన్ని చెప్పి ఉండాలి, ఎదినే చేయకూడదని తెలుస్తారు.
అదే ప్రాబ్లం. మాట్లాడంగా మీకే చేస్తాను, మీకే పని చేస్తాను, మీకే ఇది చేస్తాను చెప్తారు. ఆయన ఎదునే చేయలేదు. మీరే చూడండి, మీరంతా ఎట్లా ఉన్నారు. చిన్న ఇల్లు, కరెంటు సరిగా రాదు, కరెంటు బిల్లు ఎక్కువ కావచ్చు, దాన్ని కట్టేదానికి రూపాయి ఉండదు. తెలుసుమా లేదా? మనసు లేదు, మనసు ఆయనకి లేదు, రామాయణ చేయరు. ఇదే మనకు ప్రాబ్లం. మీరే చూడండి, కరెంటు బిల్లు బిజిలీ ఉండదు లేదా, అది బిల్లు ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మొదట్లో ఏమి 500 వచ్చింది, ఇప్పుడు 2000 వస్తుంది. ఎందుకోసం వస్తుంది? మీటర్ మార్చుతారు. పాండిచేరి లేదమ్మా, కారైకాల్లో లేదు, మాహేలు లేదు, ఏనాంలోనే ఉన్నది. ఏనాంలో ఎందుకు ఉంటుంది? మల్లాడి గారితో వాళ్ళ దాన్ని ఎత్తిస్తారు. నేను పట్టానయ్యా, నేను మా ఊర్లో పెట్టాను, ఇది చేస్తానని చెప్పేసి చేస్తారు. మిమ్మల్ని పని చేయాలని చెప్పేసి ఆయన చూస్తారు. మీరే చూడండి, ఇప్పుడు ఆయనకి 2 దినాలు ముఖ్యమైన దినాలు. ఈ పెద్ద మనిషి ఒకటి జనవరి 6th, ఇంకొకటి జూన్ 6th. இந்த 2 దినాలే ఒకటి ఫ్లవర్ షో పెడతారు. గవర్నమెంట్ డబ్బు అంతా గవర్నమెంట్ పని, దాంట్లో పెట్టి ఆ ఫంక్షన్ పెడతారు. అది ఆయన ఫంక్షన్ మారి చేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉండిందా? లేదు. జూన్ 6th మరి ఆయన బర్త్డే, అది అట్టనే ఉంది. ఇది 2గా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళకి అయిన దానికి చీఫ్ మినిస్టర్ పిలుస్తారు. చీఫ్ మినిస్టర్ వస్తారు. ఆయన చీఫ్ మినిస్టర్ అందరికీ నానే, మీకు ఉండు, ఆయనకు ఉండు, నాకు లేదా. ఆయన వచ్చి మల్లాడిని చూసి అందరూ పని చేస్తారు. ఉందా కదా? ఆయన ఏదినే చేయలేదు. రామమూర్తి గారు ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా గజమాల ఎక్కడ గట్టిపడు దినేష్ గట్టిపడు. ఒకసారి అందరూ కూడా కరతాలతో మీ అభినందనలు తెలియజేస్తున్నా కోరుకుంటున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. వేసి నిలబడి ధన్యవాదాలు తెలియజేశారు. చేతులు పెట్టండి, చేతులు అలా అనుకోండి. వ్యాన్స్ హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే. రామమూర్తి గారు వారి బృందం ఈరోజు చేసినటువంటి పెద్దలందరికీ కూడా గౌరవ సన్మానం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లా
ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, ఇలా చూడండి అన్న, ఇలా చూడండి, ఇక్కడ అన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ సార్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి అలాగే అనుకున్నా. సుదూర ప్రాంతాల నుంచి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎంపీ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి డీవియేషన్ లేకుండా చక్కగా కొనసాగడానికి పూర్తిగా సహకరించాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అందరికీ కూడా, అలాగే ఇక్కడ ఏనాంలా నిండా ప్రాబ్లం ఉండండి. ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ ఏదీ చేయలేదు. జనానికి తాగేదానికి మంచి నీళ్ళు లేదు, హెల్త్ సర్వీస్ లేదు, మెటర్నిటీ వాళ్ళకు ఏదే సర్వీస్ లేదు, డయాలసిస్ చేసేదానికి ఫెసిలిటీస్ లేదు, ఈవెన్ చెత్త కుప్ప ఉండింది లేదా దానికి డిస్పోజల్ చేసేదానికి కూడా ఏదీ లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడి ఉండంటే విత్-ఇన్ 3 months టైం ఇచ్చి ఉన్నాం. దానికి లోపల పని చెత్త ఒక పని ఏం చేసేది ఫైనల్ చేయకుండా ఉంటే వీ విల్ మేక్ అజిటేషన్ పెట్టి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ముందర దాన్ని డంప్ చేసేది. అదే అజిటేషన్ పెట్టి ఉన్నాం. దానికి లోపల పాండిచేరి అడ్మినిస్ట్రేషను, ఆ ఎమ్మెల్యేఓ, ఇక్కడ ఉండే పెద్ద మనిషియో దానికి ఉండాలని ఫైనల్ డెసిషన్ వచ్చేయడం. లేకుండా ఉంటే పాండిచేరిలో ఉండి కాంగ్రెస్ వాళ్ళ అందరిని వచ్చి, ఇక్కడ ఉండే పేదలను అందరిని వచ్చి పెద్ద కన్ఫంటేషన్ చేసి మరి ఉన్నాం. అది వెనకాల ఏమంటే ఇప్పుడు ఇండియా బ్లాక్ ఉండింది. యూ విల్ నాట్ డిసైడ్ నౌ. న్యాచురల్లీ కాంగ్రెస్ విల్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్. యూ విల్ డిసైడ్ లేటర్ ఎవరిని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అది హైకమాండే చేయవాలి. అదే నేను చెప్పానే, నీళ్ళు తాగేదానికి నీళ్ళు ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉండింది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండింది, ఫిషర్మెన్ ప్రాబ్లం ఉండింది, అగ్రికల్చర్ ప్రాబ్లం ఉండింది, ఆయుష్మాన్ భారత్ ప్రాబ్లం ఉండింది, అక్వాకల్చర్ ప్రాబ్లం ఉండింది. So many problems. Within 2 hours we saw so many problems. So the people are totally affected. They're totally fed up with the administration, particularly Beddaina and Chinnaina. ఇద్దరిని పని చేయాలి. అదే ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళిద్దరిని జగడం చేస్తారు. So we will decide later because we will do the work. ఏమంటే అది వచ్చి నా చేతిలో లేదు. హైకమాండే డిసైడ్ చేయాలి. న్యాచురల్లీ గుడ్ క్యాండిడేట్ విల్ బి గెటింగ్ మోర్ అడ్వాంటేజ్. ఈరోజు యానం పుదుచ్చేరి పెద్దలు ప్రజెంట్ ఎంపీ బజరంగ్ గారు, అలాగే నారాయణ స్వామి గారు, కాంగ్రెస్ వచ్చిన ప్రముఖులందరి సమక్షంలో యానం కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. ఈ రోజు నుంచి
చాలా ఈ సభా వేదిక ద్వారానే ఇందాక వైద్యలింగం గారి దగ్గర కొన్ని సమస్యలు చెప్తుందా వెంటనే అతను స్పందించి ఇవాళ కనకాలపేట డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల మట్టి నుంచి ఇది కావాలని తీసుకొచ్చి ఊరుమయంగా పెట్టి ఈ రోజు కూడా 20 సంవత్సరాల మట్టి నుంచి కూడా రాజకీయ లబ్ధి గురించి రాజకీయ ఇబ్బందులు పెట్టాలని కనకాలపేట ప్రజల్ని ఆ రోజున పెడతం జరిగింది. తర్వాత యాజిటీలు జరగడం ఇవన్నీ చాలా విషయాలు చాలా మంది ఇబ్బందులు కంప్లైంట్లు ఇచ్చినా సరే ప్రతిరోజు కూడా కంప్లైంట్లు ఇచ్చి ఏం చేసినా సరే ఏ విధమైన స్పందన లేకపోవడం. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే యానం ప్రజెంట్ ఎమ్మెల్యే అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఇద్దరు కలిపి గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ పెడతారని చెప్పేసి అక్కడ డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళు ఆలోచించకుండా వీళ్ళిద్దరూ ఇబ్బందులతోనూ గోపాల్ నగర్ లో పెట్టి గోపాల్ నగర్ ప్రజలను కూడా ఇబ్బంది పెడతారని చూశారు. వీళ్ళిద్దరూ సరే ఒకే ధర్నాలో కూర్చున్నప్పుడు పలానా దుక్కుని డంపింగ్ యార్డ్ ఎవరికి యానం ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలానా దుక్కుని డంపింగ్ యార్డ్ పెడతారన్న ఆలోచన ఇతనికి ఎందుకు రావటం లేదు. డంపింగ్ యార్డ్ అతనికి తీయాలని అతనికి లేదు, ఇతను తీద్దారని ఇతనికి లేదు. ఇద్దరికీ లేనప్పుడు రేపొద్దున వైద్యలింగం గారు చెప్పినట్టు 3 నెలల టైం లోపల కానీ తీయకపోతే కనుక ఇదే డంపింగ్ యార్డ్ అట్టుకెళ్లి ఆర్వీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెడతారని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలందరూ పాండిచేరి నుంచి వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 నెలలు వెయిట్ చేస్తాం. ఈ అధికారులు కానీ దీని మీద కానీ స్పందించకపోతే యానం ప్రజలు ఎవరికి కూడా అది గోపాల్ నగర్ అవ్వచ్చు లేదా వేరే దుక్కున అవ్వచ్చు ఎవరు ప్రజలకు ఇబ్బంది లేని కలిగిన చోట దీనికి పరిష్కారం తీసుకే ప్రయాణం చేయకపోతే ఈ 3 నెలలు దాటిన తర్వాత వైద్యలింగం గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ యాజిటేషన్ చైనాకి పాండిచేరి నుంచి వీళ్ళని రప్పిస్తాం. అందరినీ రప్పించి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ దీన్ని ప్రెస్ మీట్ పెట్టి దీన్ని సభాముఖంగా రేపొద్దున ఏ విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఏం చేయాలన్నది పార్టీ తరఫున అన్ని విధాలుగా దినేష్ గాని నేను గాని అలాగే రాజబాబు గారు కానీ ఇంకా శేఖర్ రామకృష్ణ గారు కానీ ప్రసాద్ రాజు గారు కానీ ఇంకా చాలా మంది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళి యానం మీద ఏ విధంగా సమస్యలు ఉన్నాయో పోరాడడానికి నేను ముందుండి, ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా నేను రాజకీయాలకి వ్యాపార నిమిత్తం చేసుకుంటూ ఎంతో కొంత సాయం చేసుకుంటూ వచ్చింది తప్ప పూర్తి రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రయాణించడానికి నేను ఏ విధంగా కృషి చేయాలో నా వంతు కృషి చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా సమస్యలు సార్ చెప్పారు. ఇలా కరెంటు బిల్లు ఇష్యూ ఉంది. కరెంటు బిల్ అనేది మాకు డిజిటల్ మీటర్లు అనేది యానంలో ఒకటే పెట్టారు, మాహేలో లేదు, కారేకాలో లేదు, పాండిచేరిలో లేదు. అక్కడున్న మీటర్లు పెడుతుంటే ఇసిరేసారు, రోడ్డు మీదకి ఇసిరేసి మాకు మీటర్లు వద్దని చెప్పేసి చెప్పితే ఇదే మల్లాడి కృష్ణారావు యానంలో నేను పెట్టింతాను అని చెప్పేసి తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టాడు. తను లోకల్ ఎమ్మెల్యే అని పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కరెంటు మీటర్లు డిజిటల్ మీటర్లు ఎక్కువ కరెంట్ రావడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దాని మీద కూడా మేము ధర్నా చేయడం జరిగింది. దాని విషయంలో కూడా సారు ఒక సరైన నిర్ణయం తీసుకుని పాండిచేరిలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం ఉంది. లేదంటే కనుక మళ్ళీ దీని మీద యాజిటేషన్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే యానంలో ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పాను. ఆయుష్మాన్ భారత్ చేయడం వల్ల చాలా మంది ప్రజలకి, చాలా చిన్న ఫ్యామిలీలకు చాలా మందికి ఉపయోగపడుతుంది. దాని విషయంలో సార్ కూడా గవర్నర్ గారికి చెప్పి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఏదైతే హాస్పిటల్స్ కి బిల్ పెండింగ్ ఉండబోతున్నది చాలా ఉపయోగపడుతుందని చెప్పాం. దాని మీద కూడా సార్ ఇమీడియట్లీగా స్పందించి రేపు పొద్దున్న ఆర్వీ ఆఫీస్ రివ్యూ మీటింగ్లు అన్ని కూడా ప్రస్తావించి ఒక టైం పెట్టి ఆ టైం లోపల కానీ చేయకపోతే కనుక మళ్ళీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో పాండిచేరి నుంచి ఇక్కడి నుంచి ఇదివరకు పాండిచేరిలో విషయాలు ఏం తెలిసి కాదు. ఇక్కడి నుంచి సారాలతో ఎప్పటికప్పుడు టైఅప్ అవి నెలకొకో 2 నెలలకు ఒకసారి యానం వచ్చేలా విజిట్ చేసి యానం ప్రజా సమస్యల మీద యానం జరుగుతున్న విషయాలు మన పాండిచేరిలో ఏదైతే జరుగుతుందో అన్ని విషయాలు కూడా రేపు పొద్దున్న మీడియా సభాముఖంగా తెలియజేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల కోసం మీరు ఈ రోజు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాం. ఆల్రెడీ మేము ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా సరే స్పందించే ఉంటాం. ఏ విషయం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఏదైనా ఆపద వచ్చిందంటే మా వంతు మేము కృషి చేయడానికి ఎప్పుడు కూడా దగ్గర 10-15 సంవత్సరాల మట్టి నుంచి
మాకు అందుబాటులో రాజకీయాలకు వెళ్ళకపోయినా సరే మా సొంతంగా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. కంపల్సరీ కలుపుకుని వెళ్తాం అందరినీ. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అన్న తర్వాత అందరినీ కలుపుకుని వెళ్తేనే పార్టీ బలపడుతుంది, అంతే తప్ప వేరే రకంగా చూడాల్సింది లేదు. ఆల్రెడీ మీ వారం రోజుల మట్టి నుంచి పార్టీని జాయిన్ అవుతున్నప్పటి కాడి నుంచి కూడా పాత వాళ్ళందరినీ కలుపుకుందారని ప్రయత్నాలు చేసాం. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే పార్టీలో రావడం అనేది కొంతమందికి ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని ఇబ్బందులన్నీ త్వరలో అన్ని కూడా సమస్య తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. యానంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం అంతా నాదే, జిల్లా అంతా నాదే అని చెప్పినప్పుడు పొన్నాడు సతీష్ గారు యానం రాజకీయాలకు వస్తే తప్పేంటి? యానంలో 4 జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు, జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నారు, టీడీపీ పట్టుకుని తిరుగుతున్నారు, బీజేపీ పట్టుకుని తిరుగుతున్నారు. 4 జెండాలు మోసిన వ్యక్తులు మంచి వాళ్ళ, లేదంటే యానం ప్రజా శ్రేయస్సు గురించి పనిచేసే వాళ్ళు మంచి వాళ్ళే చెప్పండి మీరు. తప్పే ఉందండి యానంలో? రేపొద్దున్న రాబోయే రోజులు ఏదైనా జరగచ్చు. యానం ప్రజలు కోరుకున్నారనుకోండి, పలానా వ్యక్తి రావాలి, వస్తే యానం బాగుపడుతుందని అందరికీ కూడా రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇవాళ 2,50,000 నియోజకవర్గం జనాభాతనం, ఇవాళ ఇక్కడ 40,000 నియోజకవర్గానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయి. ఏముంది, జనాలు అందరూ కోరుకున్నారంటే ఏం చెప్పుకుని భగవంతుడు రాసి పెట్టుంటే ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారో ఏం చెప్పలేం. రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని. రాజకీయాలు అలాగే ఇప్పుడు ఎంత 15 రోజుల కింద వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన ఉన్నారు, మినిస్టర్లు అయిపోయిన ఉన్నారు. ఏం చెప్పగలుగుతాం? రాజకీయాలు అన్న తర్వాత మామూలుగా అన్ని జరుగుతుంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే యానం ప్రజలు కోరుకున్నారంటే పొన్నాడు సతీష్ గారిని యానం తీసుకురానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. యానం బాగుపడుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. యానం నుంచి ఒక రాక్షస పాలన భయం లేకుండా విముక్తి కలుగుతుందంటే కనుక నేను ఏ ప్రయత్నం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఈ రోజు మీ అందరికీ కలశెట్టి రామ్మూర్తి గారు వచ్చారని మీకు కంటికి కనిపిస్తున్నారు. రాకపోయినా సరే నా వెన్నుండి వెనకాల నుండి నడిపించిన రోజులు ఇప్పుడు కూడా నడిపిస్తూనే ఉన్నారు, నా వెనకాల సపోర్ట్ చేస్తూ. ఇప్పుడు వరకు మేము రాజకీయంలో పోరాడుతున్నాం, ప్రతి సమస్యపై మేము ఎక్కడున్నా సరే ప్రోత్సహిస్తున్నాం, అక్కడ ప్రాబ్లం అయ్యే వరకు చేస్తున్నాం. ఇకపై అత్యధికంగా ఇంకా మాకు ఇంకా బలంగా ఉంది కాబట్టి ఇంకా కూడా కష్టపడతాం. యానం ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే యానం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వెనకాల మా నాయకులు ఉంటారు, మాకు చేయి గుర్తుంది, మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం పోరాడి ఎదురుకెళ్తాం తప్ప తగ్గేదే లేదు. 100% 2026 ఎలక్షన్ కొట్టే తీరుతాం.